సుడల్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 45 మినిట్స్ ఉంటుంది. 2022లో వచ్చిన సుడల్ సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు సుడల్ 2 వచ్చింది. ఇంక ఈ సిరీస్ చూసాక నాకైతే పర్లేదు, బానే ఉందనిపించింది. సీజన్ 1 అంత గొప్పగా లేకపోయినా ఎంగేజ్ అయితే చేసింది. కాకపోతే చాలా స్లోగా ఉంటది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సీజన్ 2 లో నందిని జైలుకి వస్తుంది. కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ సీజన్ 1 కి సీజన్ 2 కి అస్సలు సంబంధం ఉండదు. ఇందులో వేరే కథ చెప్పారు. నందిని కేసుని డీల్ చేస్తున్న లాయర్ చెల్లప్ప తన కాటేజ్ లో చనిపోయి ఉంటాడు. అక్కడే ముత్తు అనే అమ్మాయి తుపాకీతో దొరుకుతుంది. తనే ఈ హత్య చేసిందని అరెస్ట్ చేస్తారు. కానీ చెల్లప్పని నేనే హత్య చేశా అని ఇంకో 7 అమ్మాయిలు ఒక్కో పోలీస్ స్టేషన్ లో ఒక్కో అమ్మాయి సరెండర్ అవుతుంది. అసలు ఈ అమ్మాయిలు ఎవరు, ఎందుకు సరెండర్ అయ్యారు, చెల్లప్పని ఎవరు చంపారు, ఎస్ఐ చక్రవర్తి ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, అసలు నందిని తన కేసు నుంచి బయట పడిందా లేదా అనేది సిరీస్ లో చూడాలి. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చింది అష్టకాళి కాన్సెప్ట్. దానిని కథకి రిలేట్ చేస్తూ చాలా బాగా చూపించారు. అలాగే జైల్లో వచ్చే సీన్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా చాలా బాగుంది. చెల్లప్ప క్యారెక్టర్ తో చాలా మంచి గేమ్ ప్లే చేశారు. ఈ సిరీస్ లో ఫస్ట్ 5 ఎపిసోడ్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. లెంగ్త్ ఎక్కువగా అనిపించినా ఎంగేజ్ అయితే చేస్తుంది. కానీ దాని తర్వాత కథ తెలిసిపోయాక ఇదేంటి చాలా సినిమాలో చూసామే ఈ పాయింట్ అని అనిపిస్తుంది. అక్కడే కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కాకపోతే మంచి ట్విస్ట్ లాంటివి పెట్టారు, వాటితో పర్లేదు అనిపించింది. ఇంక ఈ సిరీస్ లో యాక్ట్ చేసిన అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గా ఆ 8 మంది అమ్మాయిలు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా శామ్ సిఎస్ ఇచ్చిన బీజియం అయితే పర్లేదు, బానే ఉంది. ఇంకా గాయత్రి అండ్ పుష్కర్ ఈసారి తెలిసిన పాయింట్ నే తీసుకున్నారు, కానీ లెంగ్త్ పెంచడం కోసం చాలా వరకు డ్రాగ్ చేశారు. దానివల్ల కొన్ని చోట్ల చాలా స్లోగా అనిపిస్తుంది. అలాగే డైరెక్టర్స్ బ్రహ్మ అండ్ సర్జన్ సీజన్ 1 ఫార్మాట్ ని ఫాలో అయ్యారు, కానీ లెంగ్త్ తగ్గించి ఇంకొంచెం క్రిస్పీగా చెప్పాల్సింది. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సీజన్ 1 అంత గొప్పగా లేకపోయినా బాగానే ఎంగేజ్ చేస్తుంది. కాకపోతే చాలా స్లోగా ఉంటది, కొంచెం ఓపిక కావాలి.